ఈనాటి యొక్క దివ్య బలి పూజలో థ్యాంక్స్‌గివింగ్ Mass for all the blessings showered upon family and for the departed soul of Gadi Inaredi and all of the souls to rest in peace. Mass offered by Gadi Lucy Rani family members. For blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel. Mass offered to Almighty God by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Bogamare Karun Kumar, Mass offered by Bogar Giman family. For God's mercy upon the departed souls of Madhimi Valangini Raju and Madhimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon Elur Retreat Center construction and for God's protection upon everyone involved in construction, Mass offered by Divine Word Retreat Center. For the departed soul of Sri Divya to rest in peace, Mass offered by family members. For deliverance from all evil bondages and for salvation of Samashivarao, Shanti, Karthik and Venu, Mass offered by family. For divine wisdom, protection, spiritual, physical well-being and for God's blessings upon Vinesh, Gracie and Austin to fall in love with Jesus, to make good confession and to be filled with the Holy Spirit anointing, Mass offered by Samson. For God's protection and good job to Deepika, Mass offered by Josna and family. For the conversion of souls, especially youth, and peace to the souls whom no one to pray, Mass offered by Annapurna. For salvation and for bright future of children, Mass offered by Allapalakshmi. For good health and special intentions of Sister Anita Sudhanjali Senapati, OSU. For healing of Priscilla Maria D'Souza from tumor and for financial blessings and good job to Saujanya, Mass offered by family. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, రారండి పాల్గొందము, పరగరారండి రక్షణ పొందుదము, రారండి పాల్గొందము, పరగరారండి రక్షణ పొందుదము, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. దేవుడు చేసినటువంటి అనేక మేలుల నిమిత్తము కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఈ యొక్క దివ్య బంధులో మనమందరము భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక, నీ ఆత్మతోనూ ఉండును గాక. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరమ విందును యోగ్య రీతిగా కొనియాడు నిమిత్తము
మనము చేసినటువంటి పాపములను తప్పిదములను ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో పాపమన్నింపును క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభైన సర్వేశ్వని ప్రార్థింపవలయనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. మా ప్రభు అయిన ఓ సర్వేశ్వర, నిన్ను స్తుతించుటకును నీ నామ సంకీర్తనము చేయుటకును మమ్ములను ఇచ్చట సమైక్యపరచితివి. నిన్ను నిండు హృదయముతో పూజించి నీవు మమ్ము ప్రేమించిన విధముగా మేము కూడా సాటి మానవులనందరినీ నిజమైన స్నేహభావముతో ప్రేమింప మాకు మీ కృపను అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించడు మా ప్రభును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము హెబ్రీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము వచనములు 32 నుంచి 40 వరకు. మొదటి పట్టణము హెబ్రీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము వచనములు 32 నుంచి 40 వరకు. ఇంకను చెప్పవలెనా, గిద్యోను, బరాకు, సంసోను, యొఫ్తా, దావీదు, సమూయేలు అనువారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు చాలనంత సమయము లేదు. విశ్వాసము వలన వారు దేశములనే ఎదుర్కొని గెలుపొందిరి. న్యాయమైన వానిని మాత్రమే చేసి దేవుని వాగ్దానములను పొందిరి. వారు సింహముల నోళ్లను మూసిరి, భయంకరమైన అగ్నులను చల్లార్చిరి. ఖడ్గముల మూలమున మృత్యువాత పడకుండా తప్పించుకొనిరి. వారు బలహీనులైనను బలవంతులుగా మారిరి. వారు యుద్ధములందు మహాశక్తివంతులై శత్రు సైన్యములను ఓడించిరి. కొందరు స్త్రీలు మృత్యులైన తమ వారిని పునర్జీవితులుగా పొందిరి. మరికొందరు స్వేచ్ఛను అంగీకరింపక ఉత్తమ పునరుత్థానములను పొందుటకై హింసింపబడిరి. కొందరు ఎగతాళి చేయబడి కొరడా దెబ్బలు తినిరి. మరికొందరు బంధింపబడి చెరసాలయందు ఉండిరి. వారు రాళ్లచే కొట్టబడిరి, రంపములచే కోయబడిరి, కత్తితో నరకబడిరి. గొర్రెల యొక్కయు మేకల యొక్కయు తోళ్లను కప్పుకొని శ్రమలు హింసలు అనుభవించుచు దరిద్రుల వలె వారు వీధుల వెంట తిరిగిరి. ఈ ప్రపంచము వారికి యోగ్యమైనది కాదు. శరణార్థుల వలె వారు ఎడారులలో పర్వతములందును సంచరించుచు గుహలోను సొరంగములను తలదాచుకొనిరి. వారి విశ్వాసము వలన వారు ఎంతటి ఘనతను సాధించుదురో గదా. అయినను దేవుడు వాగ్దానం అనర్చినది ఏదియో అది వారు పొందలేదు. ఏలైనా మన కొరకు దేవుడు మరింత ఉత్తమైన దాని ప్రణాళికను నిర్ణయించెను. మనతోనే వారిని పరిపూర్ణులైన చేయవలెనని ఆయన ఆశయము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందమైన సృష్టిని మా కోసం చేసావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం
చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు. బలిగా అర్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. ప్రభువు మీతో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన సువిశేషంలోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగునగాక. 5వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 20 వరకు వాక్యము. పెదపవారు సరస్సునకు ఆవలనున్న గెరేసేనుల దేశమును చేరిరి. యేసు పడవ నుండి దిగిన వెంటనే దెయ్యము పట్టినవాడు ఒకడు సమాధుల నుండి ఆయన యొద్దకు వచ్చెను. సమాధులలో నివసించుచున్న వానిని గొలుసులతో కూడా బంధింపబడి ఎవరికిని సాధ్యము కాకుండెను. అనేక పర్యాయములు వానిని ఇనుప గొలుసులతో కాలు చేతులు కట్టివేసినను వాడు ఆ గొలుసులను త్రెంపివేయుచుండెను కనుక వాడు ఎవరికిని స్వాధీనము కాకపోయెను. ఇట్లు వాడు రేయింబవళ్ళు సమాధులు ఎందును కొండ కోనల ఎందును నివసించుచు అరచుచుండెను. రాళ్లతో తనను తాను గాయపరుచుకొనుచుండెను. వాడు దూరం నుండియే యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి పాదములపై పడి ఎలుగెత్తి, సర్వోన్నతుడవగు దేవుని కుమారుడా యేసు, నా జోలి నీకేలా? నన్ను హింసింపవలదు, దేవుని సాక్షిగా ప్రాధేయపడుచున్నాను అని మొరపెట్టెను. ఓరి అపవిత్రాత్మ, వీని నుండి వెడలిపోము అని ఆయన శాసించినందున అతడట్లు మొరపెట్టెను. పిమ్మట ఆయన నీ పేరేమి అని వానిని ప్రశ్నించాను. వాడు అందులకు నా పేరు దళము, ఎందుకనగా మేము అనేకులము అని జవాబిచ్చెను. మమ్ము ఈ దేశము నుండి తరిమివేయవలదు అని ఆయనను మిక్కిలి వేడుకొనెను. అప్పుడు ఆ కొండ ప్రాంతమున పెద్ద పందుల మంద ఒకటి మేయిచుండెను. మమ్ము అందరినీ ఆ పందుల మందలో ప్రవేశింప అనుమతి దయచేయుడు అని ఆ దెయ్యములు ఆయనను ప్రార్థించెను. ఆయన అట్లే అనుమతించెను. అంతటా ఆ దెయ్యములు ఆ పందులలో ప్రవేశించెను. రమారమి 2000 సంఖ్య గల ఆ మంద నిట్ట నిలువుగానున్న మిట్ట నుండి సరస్సులో పడి మునిగి ఊపిరాడక చచ్చెను. అప్పుడు పందులని మేపువారు పరిగెత్తి పట్టణములలో పరిసర పల్లెపట్టులలో ఈ సమాచారమును ప్రచారము చేసిరి. ఆ దృశ్యమును చూడ జనులు గుమికుడి వచ్చిరి. దెయ్యము పట్టినవాడు వస్త్రములు ధరించి స్వస్థుడై కూర్చుండి ఉండుటను చూచి వారు భయపడిరి. పందుల సంఘటనను దెయ్యములు పట్టిన వానికి జరిగినది చూచిన వారు ఇతరులకు దానిని తెలియచేసిరి. తమ ప్రాంతమును విడిచిపోమ్మని వారు ఆయనను ప్రార్థించిరి. అంతటా యేసు పడవను ఎక్కునప్పుడు నన్ను మీ వెంట రానిండు అని దెయ్యము పట్టినవాడు ప్రార్థించెను. అందుకు ఆయన సమ్మతింపక, నీవు నీ ఇంటికి నీ బంధువుల యొద్దకు పోయి ప్రభువు నిన్ను కనికరించి నీకు చేసిన మేలును గురించి వారికి తెలియచెప్పుము అని వానిని ఆజ్ఞాపించెను. వాడు పోయి యేసు తనకు చేసిన ఉపకారమును గూర్చి దెక్కపోలి అనగా 10 పట్టణములు ప్రాంతమున ప్రకటింపసాగెను. అందుకు వారు మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి ఈ వాక్యములో దెయ్యము పట్టిన వానికి యేసయ్య స్వస్థతను అనుగ్రహించెను. అంటే ఏ మనుష్యుడైతే పీడింపబడుతూ ఉన్నాడో, బంధింపబడి ఉన్నాడో, ఎవరైతే సంకెళ్ళతో కట్టబడి ఉన్నారో ఆ మనుషునికి విడుదల, విముక్తి యేసయ్య ప్రకటించెను. యేసయ్య ఆ మనుషునికి విడుదలను ఇచ్చెను అని నేటి వాక్యము మనందరితో కూడా మాట్లాడుతుంది. అయితే ఇక్కడ ఒక మనుష్యుడు ఉన్నాడంట.
ఆ మనుష్యుడు ఎక్కడ తిరుగుతున్నాడు? సమాధులలో, కొండలలో. అతడు ఒంటరిగా తిరుగుతున్నాడు. అతనిని అనేక పర్యాయములు తాళ్లతోనూ గొలుసులతోనూ బంధించినప్పటికి కూడా అతడు వాటిని తెంచివేసుకొని అనేక పర్యాయములు తనను తాను గాయపరుచుకుంటున్నాడంట. అంటే గమనించినట్లయితే అసలు ఆ మనిషిని యొక్క ఆ పరిస్థితికి కారణము ఏంటి అనగా, అతనిలో ఉన్నటువంటి దురాత్మలు ఆ మనిషిని యొక్క జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేశానంటే, తనను తాను గాయపరుచుకునే విధముగా తను ఒంటరిగా మార్చబడి సమాజమునకు, ప్రేమకు, తన బంధువులకు, కుటుంబానికి అందరిని విడిచిపెట్టి ఒంటరిగా సమాధులలో బ్రతుకుచు ఉన్నటువంటి ఒక దుర్భరమైనటువంటి స్థితికి తనలో ఉన్నటువంటి ఆ దురాత్మలు, అపవిత్రాత్మలు తన జీవితాన్ని నాశనము చేసినవి. అయితే ఆ మనుషుడిని అనేక మారులు బంధించారంట. బంధించినప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి అపవిత్రాత్మలు వాటన్నిటిని తెంచివేసి తన యొక్క స్థితిగతులను అన్నింటినీ కూడా దుర్బలం చేసేసి పాడు చేసినటువంటి ఆ సమయంలో యేసయ్య ఆ జీవితంలోనికి వచ్చాడండి. ఇక్కడ గమనిస్తే యేసయ్య అటుగా వెళ్ళుచుంటే ఆయన వద్దకే ఈ అపవిత్రాత్మ కలిగినటువంటి మనుష్యుడు వచ్చి ఆయన పాదములపై పడి ప్రాధేయపడుతున్నాడంట. అయితే ఇక్కడ యేసయ్య అపవిత్రాత్మ జోలి వెళ్ళలేదు అక్కడ. కానీ అపవిత్రాత్మకు తెలుసు, ఇదిగో సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఇటుగా వచ్చున్నాడు. ఆయన గుర్తింపక మునిపే వెళ్ళేసి ఆయన బతిమలాడుకుంటే, ప్రాధేయపడితే మా మీద కనికరం చూపించి మమ్మల్ని బ్రతకటానికి, ఉండటానికి అవకాశం ఇస్తాడు కదా అని అవి ముందుగానే తెలివితేటలు ప్రదర్శించి ఆయన పాదములపై పడి ప్రాధేయపడటం మొదలుపెట్టారంట. అప్పుడు ఆయన అడిగాడు కదా, నీ పేరేంటి అంటే దళము అని సమాధానం ఇచ్చారండి. దళము అంటే అనేకలమైనటువంటి వారము, ఒకటి కాదు అనేక రకములైనటువంటి వారము మేము ఉన్నాము అని చెప్పేసి వారు ఆయనకు సమాధానం ఇచ్చారండి. అంటే అనేకులంటే ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఎన్నో. అయితే వారు యేసయ్యను ప్రాధేయపడిన విధానం ఏంటి? ఇదిగో అక్కడ దూరముగా పందులు మేపేటువంటి వారు ఉన్నారు, అక్కడ పందులు అన్నవి కనుక వాటిల్లోనికి మమ్మల్ని వెళ్ళటానికి అవకాశం ఇవ్వయ్యా అని అడిగినప్పుడు ఆయన పర్మిషన్ ఇచ్చాడు. రమారమిగా 2000 పందులు ఉన్నాయంటాం. గమనించండి, ఈ మనిషిని యొక్క జీవితంలో ఎన్ని దురాత్మలు ఉన్నట్లప్పుడు రమారమి 2000 దురాత్మలు ఆ జీవితాన్ని, ఆ ఆత్మను దేవుని ప్రేమకు, విశ్వాసానికి, ప్రార్థనకు, తన కుటుంబానికి, సమాజానికి, సంతోషానికి, ఆనందానికి అన్నిటికీ కూడా ఆ దురాత్మలు దూరం చేసినాయి. ఈ లోకంలో దేవుని వ్యతిరేకులందరూ కూడా ఇలాంటి జీవితాన్ని జీవిస్తారు. అపవిత్రాత్మ పనే ఏంటి అనగా, సాతాను పని ఏంటి అనగా, దేవుని బిడ్డలను పాడు చేయాలి, దేవుని బిడ్డలను హింసించాలి, ఏదో ఒక రూపంలో ఒక అలజడి సృష్టించాలి, సమాధానంతో సంతోషంతో ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఒక అలజడి సృష్టించాలి, ఆ కుటుంబాన్ని విడదీయాలి, పాడు చేయాలి. ఏదో ఒక రూపం, అనారోగ్యం ద్వారా కావచ్చు, నష్టాలు కావచ్చు, కన్నీళ్ళు కావచ్చు, శ్రమలు కావచ్చు, ఇంకా ఏదో ఒక రూపంలో అపవాది మన జీవితాలను పాడు చేయడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడు. అయితే యేసయ్య ఆయన ఎంటర్ అయిపోయిన, ఆయన ప్రవేశించిన వెంటనే దురాత్మకి అక్కడ స్థానము లేదు కదా. ఇక్కడ మనందరి జీవితంలో కూడా అంతే. ఎప్పుడైతే అపవిత్రాత్మ నీ వైపు చూడాలనుకుంటుందో, సాతాను నీ జీవితంలోనికి రావాలని ప్రయత్నం చేస్తుంటాడో, యేసయ్య ఉంటే అపవాది నిలబడటానికి, అపవాది ఉండటానికి స్థానం అక్కడ లేదు. అయితే ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీ జీవితంలో యేసయ్య ఉంటే అపవాదికి, సాతానుకి, సాతాను క్రియలకు, ఏ విధమైనటువంటి బలహీనతలకు తావు లేదు. ఏ చీకటి కూడా ఎంత మాత్రము నీ జీవితాన్ని పాడు చేయలేదు. ఆ మనుషుని జీవితంలో యేసయ్య రానంత వరకే అపవాది తనని ఇబ్బంది పెట్టింది. అయితే యేసయ్య వచ్చిన తర్వాత ఆ ఇబ్బంది అనేటువంటి దూరం అయిపోయింది. విడిపించబడ్డాడు, శోధన నుంచి విడిపించబడ్డాడు, సంతోషంలోనికి తన జీవితము
మార్చబడింది. ఆరోగ్యకరంగా సమాజంలో అందరితో కలిసిపోయేటువంటి పరిస్థితులకి ఆ మనిషి జీవితం వచ్చేసిందండి. ఇక్కడ ఈ దళము అనేటువంటిది అపవిత్రాత్మలు అయ్యుంటే ఇప్పుడు దీనిని మన జీవితానికి ఎలా అన్వయించుకుందామనంటే, మన జీవితంలో అనేక రకములైనటువంటి పాపములు, అనేక రకములైనటువంటి బలహీనతలు, అనేక రకములైనటువంటి వ్యసనాలు, వ్యామోహాలు బంధింపబడ్డాం, సంఖ్యలతోటి బంధింపబడ్డాం. నీవు బలహీనుడిగా మార్చబడుతూ ఉంటే దినదినము ఇంకను ఆ పాపము జరిగించు, ఇంకా మరింత బలహీనతుడిగా నువ్వు మార్చబడి ఒంటరిగా మిగిలిపోయి ఉండొచ్చు. అయితే యేసయ్య నీ జీవితంలోనికి వచ్చి ఉండగా నీకున్నటువంటి ప్రతి బలహీనత, అది దళము కావచ్చు, ఇంకా దళములు కావచ్చు, ఇంకా మరి ఎన్నైనా కావచ్చు, అన్నింటిని కూడా యేసు నామములో నీకు విడుదలను ఆయన ప్రకటించాడు. కనుక నీవు ఇక నుండి సంతోషంగా జీవించు. ఏ దళము, ఏ అపవాది, ఏ వ్యతిరేకతలు, ఏ అపనిందలు నిన్ను ఏమీయూ చేయజాలవు. ఇక నిన్ను బంధించి ఉంచుటకు వాటికి అధికారం ఆయన ఇవ్వట్లేదు. నీకు విడుదల ఆయన ప్రకటించున్నాడు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మనుష్యుడు విడిపింపబడినట్లుగా మనమందరము కూడా మన బలహీనతలన్నిటి నుంచి ఆయన ప్రవేశించినప్పుడు మనము కూడా విడుదల, విముక్తిని పొందుకుంటాం. అది ఎంత బలహీనత అయినా కావని, ఎటువంటి పాపమైనా కానీ, ఎటువంటి వ్యసనమైనా కానీ, ఇంకా మరి ఎటువంటి స్థితిగతులైనా సరే, ఆయన వచ్చిన సమయంలో ఎంత చీకటైనా, ఎంత బలహీనత అయినా, ఎంత పాపమైనా అది వెళ్ళిపోవాల్సిందే, అది విడిచిపెట్టాల్సిందే. కనుక ఆయన వచ్చి ఉన్నాడు నీ జీవితంలోనికి. కనుక నీ జీవితంలో ఉన్న ప్రతి బలహీనత నీ నుండి కొట్టివేయబడింది. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. పూజింతుమదిలో నిన్నిక, పూజింతుమదిలో నిన్నిక. జీవింతు నిత్యం నిన్ను విడువక. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, దీనత్వముతో కూడిన మా సేవకు గుర్తుగా నీ పీఠము మీద ఈ కానుకలను సమర్పించున్నాము. వీటిని కరుణతో స్వీకరించి అవి మాకు రక్షణదాయకముగా రూపొందినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్యమరిమ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదనలను నుండి నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానము నుండి మాకు శాశ్వత జీవనమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమును వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న.
ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వపవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచు ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తనిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించెదము, నీ ఉద్ధానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు యప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలగు మరే మాతతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్తము ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభువు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఎంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను. నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
జీవించదము. ఓ ప్రభువా, మా రక్షణకు సహాయపడు దివ్యాహారముతో మమ్ము బలపరచితివి. ఈ దివ్య ప్రసాదము ప్రపంచమందంతటను నీ పట్ల నిజమైన భక్తి విశ్వాసములు వృద్ధి చెందుటకు సహాయపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ సదాకాలము మనలను దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వనికి వందనములు. జన్మ